హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. మనం ఈరోజు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ అంటే ఏపీపీడీసీఎల్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎన్ఎస్ఆర్వి నేవల్ షిప్ రిపేర్ యార్డ్ అండమాన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే పడింది కదా. సో దానికి సంబంధించి మనం ఈరోజు ఎలక్ట్రికల్ మోడల్ పేపర్ అనేది ఈరోజు చూద్దాం. ఇది ఓన్లీ ఈ రెండింటికే కాకుండా మిగతా ఏ ఎలక్ట్రికల్ మీదైనా సరే మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఏపీబీడీసీఎల్లో సిలబస్ మనం చూస్తే ఇక్కడ 80 క్వశ్చన్స్ ఐటీ ఎలక్ట్రికల్ ట్రేడ్ మీద ఇస్తారు. 1 hour 45 minutes టైం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 80 మార్క్స్. ఇక్కడ సిలబస్ అయితే టోటల్గా ఎలక్ట్రికల్, వైర్మ్యాన్, ఇంటర్ వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించి ఉంటుంది అండ్ ఫండమెంటల్స్ ఉంటాయి. టోటల్గా మీ బుక్లో ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. సో నా క్వశ్చన్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టోటల్గా క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మనం చూద్దాం. ఏంటంటే మ్యాక్సిమం ఈ టోటల్గా 80 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 80 క్వశ్చన్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇది మోడల్ పేపర్. మీకు తెలుగులో అంటే ఏపీబీడీసీలో తెలుగులో ఇస్తారు అండ్ ఇంగ్లీష్లో ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. అండ్ ఎన్ఎస్ఆర్వై ఇప్పుడు ఉంది కదా, ఎన్ఎస్ఆర్వై వచ్చేసరికి అది తెలుగు అయితే ఇవ్వడు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇంగ్లీష్ పర్టికులర్గా ఫాలో అవుతే మీకు చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగం కూడా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా నేను చెప్తూ ఉంటాను. మీరు ఏంటంటే ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద రాసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. సో ఈరోజు నుంచి ప్రిపరేషన్ అనేది ఎలక్ట్రికల్కి ఏపీపీడీఎస్కి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే విచ్ ఈజ్ ద ఫిజికల్ హజార్డ్ అంటే యాక్చువల్గా ఇది సేఫ్టీస్ నుంచి వచ్చే క్వశ్చన్ అనమాట. ఇది విచ్ ఈజ్ ద ఫిజికల్ హజార్డ్. ఇందులో ఫిజికల్ హజార్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఏది భౌతిక ప్రమాదం అని ఇక్కడ క్వశ్చన్. అండ్ స్మోకింగ్, వైబ్రేషన్, కొరిజివ్, రేడియో యాక్టివ్. ఇక్కడ ధూమపానం, కదలిక, తినివేయి, చురుకుగా, రేడియో అంటే రేడియో యాక్టివ్. ఇక్కడ ఇందులో ప్రమాదకరమైనది ఏంటంటే వైబ్రేషన్ అనమాట. భౌతికంగా అంటే తెలిసేది, ఇది ఫిజికల్గా తెలిసేది అనమాట. ఫిజికల్ హజార్డ్ ఏంటంటే వైబ్రేషన్ అంటే భూకంపాలకు సంబంధించి ఇవన్నీ కూడా హజార్డ్ అంటే ప్రమాదకరమైనది. గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బిఐఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇక్కడ ఫుల్ ఫామ్ అనేది ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ అడగడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది. సో కేసీఎల్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు ఒకసారి. క్రిచ్చాఫ్స్ కరెంట్లా. కేవీఎల్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. క్రిచ్చాఫ్స్ వోల్టేజ్లా అలా అనమాట. ఇక్కడ బిఐఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఓకే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రాసుకోండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, బిఐఎస్. అండ్ నెక్స్ట్, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు లిఫ్ట్ అండ్ మూవ్ హెవీ లోడ్స్. మన హెవీ లోడ్స్ని వెత్తటానికి మరియు తరలించడానికి ఉపయోగించే పద్ధతి ఏది అని అడుగుతున్నారు. ఇక క్రెయిన్స్ అండ్ స్లింగ్స్. ఆన్సర్ వచ్చేసరికి క్రెయిన్స్ అండ్ స్లింగ్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టూల్. ఈ టూల్ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి జెన్నీ క్యాలిపర్. టూల్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. టూల్స్ నేమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డ్రిల్ బిట్. ఈ డ్రిల్ బిట్ యొక్క నేమ్ ఏంటి అని అడిగితే ట్యాపర్ షాంక్ బిట్. ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోర్టైజ్ సిజిల్. ఆన్సర్ ఏంటంటే మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్. ఓకే, మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్. ఏది మోర్టైజ్ సిజిల్ వాళ్ళు యూజ్ ఏంటంటే మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది జాయింట్. ఈ యొక్క జాయింట్ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ జాయింట్ యొక్క నేమ్ ఏంటంటే మ్యారీడ్ జాయింట్. అంటే మన కేబుల్స్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనం కరెక్ట్గా జాయింట్ చేస్తాం అనమాట. అది మ్యారీడ్ జాయింట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అల్యూమినియం కండక్టర్. అల్యూమినియం కండక్టర్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 35 mHo/m. సో అల్యూమినియం అడగచ్చు, లేదంటే నెక్స్ట్ కాపర్ అడగచ్చు, లేదంటే నెక్స్ట్
వేరియస్ మెటీరియల్స్ కూడా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ కండక్టివిటీ యొక్క మెటీరియల్స్ని అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది అల్యూమినియంకి అయితే 35 mho by mm. What is the rating factor of cable provided with coarse exercise current protection? What is the rating factor? 0.81. ఇక్కడ యాక్చువల్గా వాల్యూస్ అడుగుతారు, సైనసోడియల్ వాల్యూస్, తర్వాత పీక్ వాల్యూ ఎంత అని అడుగుతారు, ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అని అడుగుతారు. ఇలాంటి వాల్యూస్ కూడా ఒకసారి మీరు చదువుకోండి. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రిటానియా టీ జాయింట్? బ్రిటానియా టీ జాయింట్ వల్ల యూజ్ ఏంటి అని అడిగితే ట్యాపింగ్ ది సర్వీస్ కనెక్షన్ ఫ్రమ్ ఓవర్ హెడ్ లైన్స్. టీ జాయింట్స్ వల్ల యూజ్ ఏంటంటే ట్యాపింగ్ ది సర్వీస్ కనెక్షన్స్ ఫ్రమ్ ఓవర్ హెడ్ లైన్స్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ద థర్డ్ సెల్ ఆఫ్ కాపర్ ఆటమ్? How many electrons are there in the third cell of copper atom? టోటల్గా 18 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కాపర్లో. అండ్ వాట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఓమ్స్ లా? వాట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఓమ్స్ లా? ఇట్ ఇస్ కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. ఈ మూడు కూడా ఓమ్స్ లాకి సంబంధించి ఉంటాయి. కరెంట్ అంటే I, వోల్టేజ్ అంటే V, రెసిస్టెన్స్ అంటే R. కరెంట్కి యూనిట్స్ ఏంటి? యాంపియర్స్, వోల్టేజ్కి వోల్ట్స్, రెసిస్టెన్స్కి ఓమ్స్. వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ ఓమ్ మీటర్ అక్రాస్ ఓపెన్ R2 రెసిస్టర్? ఓకే, ఇందులో ఆన్సర్ ఏంటంటే ఇండికేట్ ఇన్ఫినిట్ రెసిస్టెన్స్. R2 అనేది ఓపెన్ చేస్తే రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ చూపిస్తుంది. వాట్ ఈస్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్? రెసిస్టెన్స్కి కండక్టర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్? ఆన్సర్ ఈజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అది రెసిస్టివిటీ అనమాట. ఈ 1/A అని వస్తుంది. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అని వస్తుంది అది. సో which is the inversely proportional to resistance of conductor, area of cross section. What is the SI unit of flux density? Flux density యొక్క SI units ఏంటంటే టెస్లా. And which device the air capacitors are used? In which device the air capacitors are used? Radio receiver. Which electrical term is defined as the total opposition to current in AC parallel circuit? Answer is admittance. What is the formula of reactive power in AC circuits? AC circuits లో రియాక్టివ్ పవర్ యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. PR = VI sin theta. What is the phase displacement in a single phase AC circuit? Answer is 90 degrees. What is the phase displacement in a single phase AC circuit? 90 degrees. What is the phase displacement between phase in three phase circuit? Answer is 120 degrees. How the capacity of batteries is specified? Ampere hour. AH అంటారు. యాంపియర్ హవర్ బట్టి బ్యాటరీ యొక్క స్పెసిఫికేషన్ అనేది, సామర్థ్యం అనేది మనం తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ ద ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ సిల్వర్? వెండి యొక్క ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. ఒకసారి ECE ఫుల్ ఫామ్ ఒకటి కూడా అడగచ్చు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ సిల్వర్ ఆన్సర్ వచ్చేసరికి 1.1182 mg/coulomb. వాట్ ఈస్ ద మ్యాక్సిమం PVC? పాలీవినైల్ క్లోరైడ్. ఇది కూడా ఫుల్ ఫామ్ అడగవచ్చు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం PVC కండక్ట్ సైజ్ టు మేక్ సేఫ్ కోల్డ్ బెండింగ్? ఆన్సర్ ఈస్ 25 mm. How the conduct pipes are specified? Answer is length in meter. What is the name of the diagram? ఈ డయాగ్రామ్ యొక్క నేమ్ ఏంటి అంటే సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఇది టోటల్గా ఈ యొక్క డయాగ్రామ్ నేమ్ సర్క్యూట్ డయాగ్రామ్. హౌ మెనీ 2-way స్విచెస్
which intermediate switch are used in control one lamp of 3 different places. 3 different ప్లేసెస్లో ఒక ల్యాంప్ అనేది అరేంజ్ చేస్తే ఎన్ని స్విచ్చెస్ 2 స్విచ్చెస్ యూస్ చేయాలి అని అడుగుతున్నారు. 2 యూస్ చేయాలి. వాట్ ఈస్ ద మినిమం సైజ్ ఆఫ్ కాపర్ ఎర్త్ continuity conductor used in single phase domestic wiring as per BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఇక్కడ మినిమం సైజ్ కాపర్ ఎర్త్ కండక్టివిటీ అనేది కండక్టర్స్ యూజ్డ్ సింగిల్ ఫేజ్ డొమెస్టిక్ వైరింగ్ అనేది ఎంత ఉంటుంది 1.5 స్క్వేర్ ఎంఎం. మన ఇంట్లో మనం కేబుల్స్ మనం యూజ్ చేస్తాం కదా, అది ఎంత అంటే 1.5 స్క్వేర్ ఎంఎం అనమాట. అది బిఐఎస్ స్టాండర్డ్స్ అది. అండ్ విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ వర్క్స్. ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అనేది ఏ ప్రిన్సిపల్ ప్రకారం వర్క్ అవుతుందంటే ఫాల్ ఆఫ్ పొటెన్షియల్ మెథడ్. అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం permissible లోడ్ ఫర్ ఏ పవర్ సబ్ సర్క్యూట్ యాజ్ పర్ ఐఈ రూల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఐఈ రూల్స్ ప్రకారంగా ఐఈ నిబంధనల ప్రకారం శక్తి సర్క్యూట్ గరిష్టంగా అనుమతించగల లోడ్ ఏంటి అని అంటున్నాడు. అంటే మ్యాక్సిమం లోడ్ అనమాట. permissible లోడ్ ఫర్ పవర్ సబ్ సర్క్యూట్స్. ఆన్సర్ 3000 వాట్స్. అండ్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ luminous flux? Lumen. What is the unit of luminous flux? Lumen. What is the working temperature of filament lamp? Answer వచ్చేసరికి 2300 degrees Celsius. Which instrument is an example of integrated instrument? Integrating instrument యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అంటే tangent galvanometer. ఓకే, tangent galvanometer. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మీటర్? ఈ యొక్క మీటర్ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి డీసీ మల్టీరేంజ్ వోల్ట్ మీటర్. అండ్ నేమ్ ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క నేమ్ ఏంటి అంటే అట్రాక్షన్ టైప్ ఆఫ్ మూవింగ్ ఐరన్. విచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ది పాయింటర్ ఫ్రమ్ జీరో పొజిషన్ ఇన్ ఏ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్? ఆన్సర్ వచ్చేసరికి డిఫెక్టింగ్ ఫోర్స్. విచ్ ఈస్ ద పొజిషన్ for maximum output of the heater? Answer position 2 is the maximum output of heater. What is the magnetron tube filament voltage used in microwave oven? Answer 3.2 volts AC. What is the functions of stirrer motor in microwave oven? Revolving and reflect the electromagnetic energy. What is the cooling method of transformer? Oil natural cooling. What is the composition of steel and silicon steel in transformer core? Answer is steel 93% and silicon 7%. What is the fundamental units? ఇందులో ఫండమెంటల్ యూనిట్స్ ఏంటంటే లెంత్, మాస్, టైమ్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్స్. విచ్ డినోట్స్ లెటర్ ఎం ఇన్ ఎంకే సిస్టమ్? ఎంకే సిస్టంలో ఎం ఏంటి అంటే మీటర్. యాక్చువల్గా ఎం మీటర్, కే కిలోగ్రామ్, ఎస్ సెకండ్స్. ఎంకే సిస్టమ్ ఇది. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 0.03 into 0.5? 0.03 into 0.5 యొక్క ప్రోడక్ట్ ఏంటి అంటే 0.0015. కన్వర్ట్ 0.0456 డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇంటూ పర్సంటేజ్. సో ఈ డెసిమల్ నుంచి ఫ్రాక్షన్స్లకు పర్సంటేజ్లకు చేయాలంటే 45.6%. విచ్ మెటల్ కంటెంట్స్ ఐరన్ యాజ్ ఏ మేజర్ కంటెంట్? ఐరన్ అనేది ఇందులో ఏది మేజర్ కంటెంట్ అనేది ఉంటుందంటే ఫెర్రస్ మెటల్. Which mechanical property of a metal offers resistance to elastic deformations in a cutting tool? Answer is hardness, katinatvam. Which alloy steel is using for make precious instrument? Answer is Invar steel.
What is called mass per unit volume of substance? Density. Mass per unit ఏంటంటే density. What is called if body possesses only magnitude or size alone? Answer is scalar quantity. What is the value of specific heat of water? Specific heat of water value anta 1. What is the boiling point of water in Fahrenheit scale? 212 degrees Fahrenheit. యాక్చువల్గా సెల్సియస్ అయితే 100 degrees Celsius. Calculate the amount of heat requires the raised temperature of 85.5 grams and sand from 20 degrees Celsius to 35 degrees Celsius. Specific heat of sand is 0.1. 85.5 అయితే ఎంత హీట్ అనేది రిక్వైర్ అవుతుంది అని అడుగుతున్నారు. 128.25 జౌల్స్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కరెంట్? యాంపియర్స్. విచ్ ఈస్ ద వెరీ గుడ్ కండక్టర్? ఇందులో గుడ్ కండక్టర్ ఏంటి అంటే కాపర్. What is the resistance of an electric iron if rating of an electric iron is 220 volts and 500 watts? Answer is 96.8 ohms. What is the side of the square whose area is 625 mm square? Answer is 25 mm. What is the perimeter of the scalene triangle having side of 40 mm, 20 mm and 28 mm? Answer is 88 mm. What is the name of fixed or supporting point of liver? Fixed and supporting point of liver? Fulcrum అంటే ఆధారము. Which is the example of first order liver? First order liver యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే a pair of successor. What is the value of theta? Sin theta equals to root 3/2. Answer is 60 degrees. After receiving interview call, what is next step? Appear an interview. Which one is not a vowel? Vowel కానిది ఏంటి అని అడుగుతున్నారు. AEIOU. F అనేది vowel కాదు. Word that pronounce the same as another word but differs its meaning is called homophone. An illegal activity committee in the internet is called cyber crime. For short distance, which network type should be used? For short distance, which network type should be used? LAN. LAN అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. సో దగ్గరగా ఉన్నదానికి ల్యాన్ యూజ్ చేస్తారు. ఇన్ విచ్ ఓరియంటెడ్ the text is printing lengthwise? Portrait. The expansion of WAN is wide area network. Dedications of a particular work is called commitment. Dedications of particular work is called commitment. Goals are categorized as short term and long term. Which one is considered as to be poor communication? Message is ambiguous. Money invested in purchasing of raw materials, payments of wages, salaries, rental, electricity, etc. comes under working capital. Which approach is used to gain access of foreign markets and quickly promote organized interests? Joint venture. The expansions of ATM is automatic teller machine. B answer. And which one of these documents is not acceptable or fulfillment of KYC norms? Income certificate. At what decibel sound becomes hazardous noise pollution? Answer is above 80. Is chala important. Above 80. Vibrations and radiations comes under physical hazard. Under Factories Act, the workers' weekly hours should not exceed more than 48 hours. Which one of the following is an air pollution? Answer is carbon monoxide. Total number of popular quality tools are
Total number of popular quality tools are 7. And final question, which formula is correct to quantify the quality? Quantify the quality, answer is Q equals to P by Q. ఇది టోటల్గా ఈ క్వశ్చన్ పేపర్ ఇది. సో మీరు రాసుకోండి, నేను కొంచెం లాస్ట్లో ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళిపోయాను, అయినా సరే మీరు చదవండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్లో ప్లేలిస్ట్లో మన ఎలక్ట్రికల్ క్లాసెస్ అన్నీ చెప్పడం జరిగింది. ఎలక్ట్రికల్ క్లాసెస్ ప్రిపేర్ అవ్వండి.